అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమాశ్రీదేవి. నేను పెదపూడి మండలం ఎంపీపీఎస్ ఎల్లంపురం ఎస్సీపేటలో పనిచేస్తున్నానండి. నేను ఆ పాఠశాలలో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. పిల్లలు నేనైతే భగవంతుని ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తాను. ప్రతి తల్లిదండ్రులకి ఒకళ్ళో ఇద్దరు గిఫ్ట్లను అయితే భగవంతుడు ఇస్తాడు. కానీ ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మేమందరం చాలా అదృష్టవంతులం. మాకు భగవంతుడు చాలా గిఫ్ట్లను ఇచ్చాడు. కానీ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ని మనం చాలా అపురూపంగా చూసుకోవాలని ఒక భావన అయితే నాలో చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువగా ఉండేది. అలాగే నాకు ఈ ఉపాధ్యాయ వృత్తి దీంట్లో ఉన్నందుకు ప్రతి గిఫ్ట్ని కూడా చాలా అపురూపంగా చూసుకోవాలని ఒక భావం. నేను ఈ స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి హెచ్ఎం కూడా అయ్యాను. నేను ఈ పాఠశాలలో 18,000 పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజు 3వ పోస్టుకి రెడీగా ఉన్నానండి. గత సంవత్సరం డిఎల్ఎంటీ టీము మా స్కూల్ని విజిట్ చేసి ఒక రోజంతా స్కూల్లో స్పెండ్ చేసి కాకినాడ డివిజన్ స్థాయిలో మా పాఠశాల నెంబర్ 1 స్థాయిగా వచ్చిందని డివైఓ మేడం నరసమ్మ గారు చెప్పడం జరిగిందండి. ఆవిడ ప్రత్యేక అభినందనలు తెలియజేసి మామిడాడి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులందరికీ పుస్తకాలు పంపిణీ చేసే టైంలో విద్యార్థులకి ఏమాత్రం కాదు, టీచర్ని కూడా సన్మానించాలి. ఫలానా టీచర్ డివిజన్ స్థాయిలో వాళ్ళ పాఠశాలని నెంబర్ 1 స్థాయిలో నిలపగలిగారు, ఆవిడకి మీరు సన్మానం చేయండి అని చెప్పారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 23ని ఆ సన్మానాన్ని అందుకోవడం జరిగిందండి. ఈ సన్మానానికి కారణం నేను కాదు, నా పిల్లలు. కానీ ఈ సందర్భంలో వాళ్ళు లేకుండా ఈ సన్మానం అందుకోవడం అనేది ఒకంత బాధగా ఉన్నప్పటికీ కూడా ఈ సన్మానానికి నా పేరు ప్రపోజ్ చేసిన వారికి ఈ సభాముఖంగా మరీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాఠాలు చెప్పడం ఒకటే కాదు, అది ప్రతి టీచర్ చేసే పని. కానీ మనం వాళ్ళలో అన్ని రంగాల్లోనూ డెవలప్ చేయాలి. అది ఇంక చెప్పడం కూడా ఇక్కడ సమయాభావం. ఎందుకంటే వారు ట్రస్ట్ వారు వచ్చి అన్ని విషయాలు అక్కడ పరిశీలించారు కాబట్టి మనం అడాప్ట్ చేసే పద్ధతులు అనేవి ఒక పేపర్ మీద రాసిస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం ఏంటంటే పిల్లలు ఆదివారం వస్తుందంటే కళ్ళనీళ్ళు పెట్టుకుంటారండి. అలాగే దసరా సెలవులు వస్తే వద్దు మిస్ మనం స్కూల్లోనే జరుపుకుందాం అంటారు. అదొక్కటి మాత్రం పిల్లలు పాఠశాల ఎంత అటాచ్మెంట్ ఉంది అని చెప్పడానికి అయితే నిదర్శనంగా అనుకుంటున్నాను. కాబట్టి ఈ అవార్డుని ఇచ్చిన పిల్లలందరికీ అలాగే పడాల చారిటబుల్ ట్రస్ట్ వారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో వివరిస్తున్నాను. థ్యాంక్ యూ.